సింహరాశి వారికి సెప్టెంబర్ నెల నుంచి ఏ విధంగా ఎలా ఉంటుందయ్యా అంటే, వినాయక చవితి 27వ తారీఖు వస్తోంది. అలాగే గ్రహణం ఒకటి ఉంది సెప్టెంబర్ 7వ తారీఖు. సెప్టెంబర్ 7వ తారీఖు గ్రహణం ఎఫెక్ట్ కొంత సగం ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంది. అలాగే వినాయక చవితి నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎలాగయ్యా అంటే, ఏ రకంగా అంటే, సింహరాశి వాళ్ళు అందరూ టాప్ కాదు. ఇక్కడ అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని ప్రభావం 2.5 సంవత్సరాలు అంటే 6 మాసాలు అయింది, ఇంకా 2 ఏళ్ళు అయింది. వీళ్ళు కూడా అతి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయంలోనూ, ప్రతి విషయంలో అతి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగా ఫైనాన్స్ విషయంలో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఇంట్లో సంసార ఇబ్బందులు పడుతూ ఉంటారు, భార్యాభర్తలు కొంచెం క్లాషెస్ వస్తూ ఉంటాయి. వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ వినాయకుడిని బాగా ఆరాధించండి. అలాగే మఖా నక్షత్రం సింహరాశి వేరు, పుబ్బా నక్షత్రం సింహరాశి వేరు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం సింహరాశి దాకా. మఖా నక్షత్రం సింహరాశికి అధిపతి ఎవరయ్యా అంటే కేతు అధిపతి, సూర్య భగవానుడి అధిపతి. అందుకని సూర్యుడిని బాగా ఆరాధించండి ఆదివారాలు. అలాగే కేతు అంటే వినాయకుడిని బాగా ఆరాధించండి. కొన్ని కష్టాల్లోంచి ఇబ్బందుల్లోంచి బయటపడు. వీరు కూడా శనివారం ప్రతి శని త్రయోదశికి తైలాభిషేకం చేయించుకోండి. ప్రతి శనివారం నవగ్రహాలకు చేయండి. హనుమంతుడిని కొలవండి చక్కగా. అలాగే మేధాదక్షిణామూర్తిని కొలవండి. చేసుకుంటూ పోతూ ఉంటే కూడా ఈ సింహరాశిలో సగం మంది ఎలాగంటే రాహు దశలో ఉన్నారు, కుజ మహాదశలో ఉన్నారు, శని మహాదశలో ఉన్నారు. వీళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అందులో అష్టమ శని యాక్సిడెంట్లు చూపిస్తుంది, అనారోగ్య ఇబ్బందులు పెడుతుంది. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఎలా ఉన్నప్పటికీ సింహరాశికి అనారోగ్య ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కంటిన్యూషన్ ఈ సెప్టెంబర్ అవనండి, రాబోయే సెప్టెంబర్ అవ్వండి, గ్రహణ ఎఫెక్ట్ అవనండి, లేకపోతే ఇంకో రకం అవనండి, ఏ రకంగా చూసినా వినాయక చవితి దగ్గర నుంచి కూడా ఈ ఆగస్టు 27వ తారీఖు వినాయక చవితి, రాబోయే 7వ తారీఖు గ్రహణం, చంద్రగ్రహణం, ఇవన్నీ కూడా కేతుగ్రస్త ఆదివారం 7వ తారీఖు వచ్చే గ్రహణం చాలా డేంజరస్ గ్రహణం. వీళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలి, తప్పదు. సింహరాశి కూడా స్వల్ప దోషాలు ఉన్నాయి. వీళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ వీళ్ళు కూడా మొన్నాడు ఆదివారం నాడు గ్రహణం జాగ్రత్తగా దాని ఫలితాలు తీసుకుని తొందరగా 7 గంటలకు భుజించడం, 8-9 తినకండి ఎవరు. గ్రహణంకి ఎప్పుడు కూడా బిఫోర్ 4 hours కడుపు ఎంప్టీ స్టమక్ ఉండాలి. 7 గంటలకల్లా తినేసి చక్కగా టీవీ చూస్తూ కూర్చోవడం, నిద్ర వస్తే పడుకోవడం, మొన్నాళ్ళు లేచి స్నానాలు చేసి, అలాగే చంద్రబింబం సూర్య ఇచ్చి, అలాగే మెండి సర్పం శివాలయానికి వెళ్ళి బ్రాహ్మడికి దానం ఇవ్వండి. అలాగే 1 కేజీ బియ్యం దానం ఇవ్వండి, మీకు కూడా దోషాలు తగ్గుతాయి. అలాగే ఈ సింహరాశి వాళ్ళలో కొంత మిలిటరీలో ఉన్నప్పటికీ, సినిమా రంగంలో ఉన్నప్పటికీ, వీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ, విద్యారంగంలో ఉన్నప్పటికీ, ఏ పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఎలాగయ్యా అంటే రావు మహాదశ జరుగుతోంది చాలా మందికి. ఇందులో సగం మందికి సింహరాశి వాళ్ళకి రావు మహాదశ డేంజర్. అలాగే అష్టమ శని వచ్చింది. ఈ అష్టమ శని కూడా ఇబ్బందులు పెడుతుంది. వీరికి ఫైనాన్షియల్ ట్రబుల్స్, అనారోగ్య సమస్యలు, వ్యాపారాల్లో ఇబ్బందులు, సినిమా రంగంలో ఉంటే సినిమా రంగంలో ఇబ్బందులు, వైద్య రంగంలో ఉంటే వైద్య రంగంలో ఇబ్బందులు, మిలిటరీ రంగంలో ఉంటే సస్పెండ్ అవడాలు, లేకపోతే రకరకాలు ఎందులో చూసినా జాగ్రత్తలు సింహరాశి వాళ్ళు కూడా చూసుకోవాలి. వీళ్ళు కూడా వివాహ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహం చేసుకునేటప్పుడు పెద్దలకు తెలియపరచండి, నాకు నచ్చింది ఈ అమ్మాయి, అలాగే నాన్న ఈ అబ్బాయి నచ్చాడు అని ముందుగా వాళ్ళకి చెప్పుకుని, వాళ్ళకి ఇష్టం అవుతేనే, ఇష్టం లేకుండా వాళ్ళ అనవసరంగా ఇబ్బందులు పెట్టి కొట్లాట తెచ్చుకుని ఒకళ్ళొకళ్ళు ఆత్మహత్యలు చేసుకుని ఒకళ్ళకొకళ్ళు మటర్లు చేసుకుని ఇలా ప్రవర్తించకండి. అతి జాగ్రత్తలు తీసుకోండి. దీనివల్ల మనకు కూడా ఎన్నో రకాలు ఇబ్బందుల్లోంచి బయటపడాలి అంటే ఆదివారం నాడు సూర్య భగవాన్ని ఆరాధించండి. ప్రతి ఆదివారం ఉదయం పూజ చేసుకుని ఇంత రాగి చెంబుతో నీళ్లు తీసుకుని తూర్పుగా నీళ్లు ఇలా పోస్తూ సూర్య భగవాన్ నీళ్లు అర్జించడం వల్ల కూడా ఎంతో లాభం. అలాగే కేతు అధిపతి అంటే వినాయకుడు. ఆ వినాయకుడిని బుధవారం మనం వినాయకుడు చేసుకోవడం వల్ల కూడా సింహరాశి వాళ్ళు చాలా. అలాగే మఖా నక్షత్రం సింహరాశి, అలా పుబ్బా నక్షత్రం సింహరాశిలో మళ్ళా అక్కడ శుక్రుడు అధిపతి, లక్ష్మీదేవి, వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షం శుక్రుడు. అలాగే సూర్య భగవాన్, ఆ సూర్య భగవానుడు అధిపతి ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా చేయాలి. అలాగే ఉత్తరా నక్షత్రం సింహరాశికి మళ్ళీ అక్కడ కూడా వాళ్ళకి బుధుడు అండ్ సూర్య భగవానుడు అధిపతులు. అలాగే ఆ ఒక్కొక్క రాశిలోనే ఒక్కొక్కరికి ఆ రాశుల్లోనే దేవుళ్ళ తేడాలు వస్తాయి. రాశుల్లోనే కొన్ని సమస్యలు తేడాగా ఉంటాయి. అందరికీ ఒకటే ఫలితం చెప్పడానికి లేదు. వ్యక్తిగత జాతకం వేరు, రాశి ఫలాలు వేరు. అందులోనే పుబ్బా నక్షత్ర రాశి వాళ్ళు ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు నాకు తెలిసి. ఇప్పటికీ ఎంతో మందిని చూసిన
అలాగే ఉత్తరా నక్షత్రం సింహరాశి వాళ్ళు కూడా ఎంతో బాధలు పడుతున్నారు. అలాగే మఖా నక్షత్రం సింహరాశి సగానికి సగం. సింహరాశిలో 100కి 50 మంది ట్రబుల్స్ లో ఉన్నారు. వాళ్ళు కూడా అతి జాగ్రత్తలు. అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలు అయితే అబ్బాయిల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు, నీటి గండాలు ఉన్నాయి జాగ్రత్త, యాక్సిడెంట్లు ఉన్నాయి జాగ్రత్త. యాత్రలకు పెడితే తిరిగి రావడం కష్టం. యాత్రలకు వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళకండి, నదుల్లో దూక్కండి, ఈతలు కొట్టకండి, తిరిగి రారు అని నేను మరీ విన్నపిస్తున్నాను. ఎవరైనా సరే యాత్రలకు వెళ్ళేటప్పుడు నీటి గండాలు జాగ్రత్త. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడం, అవేమిటో రకరకాలు ఇప్పుడు అవేవో వచ్చాయి. ఆ నదులు చూడడానికి వెళ్ళడం, ఆ వరదలు చూడడానికి వెళ్ళడం, అలాంటి వాళ్ళు కారు జారి పట్టంగానే సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ సెల్ఫీల వల్ల వచ్చే ప్రమాదాలు, డేంజర్ లో పడిపోతున్నారు. ఈ వెధవ సెల్ఫీలు వచ్చాక డేంజర్ మామూలుగా లేదు, అతి డేంజర్ లో. ఆడపిల్లలు మగపిల్లలు ఇస్తే సెల్ఫీలు పిచ్చి పట్టుకోవడం, బ్రిడ్జిల నుంచి గోదావరిలోకి తీసుకోవడం, అందులో పడిపోవడం. అలాగే రకరకాల పిచ్చిలో డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ తీసుకోవడం, యాక్సిడెంట్ లో చావడం. ఇవన్నీ తగ్గించుకుంటూ జాగ్రత్తగా సూర్య భగవాన్ని, వినాయకుడిని ఆరాధిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే సింహరాశి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే ప్రతి ఆదివారం గోధువులు దానం ఇవ్వాలి సూర్య భగవానుడికి. గోధువులు దానం ఇవ్వడం వలన ఆదివారాలు, కొన్ని ఆదివారాలు, అలాగే ఆ గోధువులు ఎర్రని బట్టలో మూట కట్టి ఏదో గుడికి వెళ్ళడం, బ్రాహ్మడికి దానం ఇవ్వడం, ఆ దానం ఇవ్వడం వల్ల కూడా కొన్ని దోషాలు తగ్గడం. అలాగే బుధవారం నాడు పెసలు కూడా దానం ఇవ్వడం వల్ల, ఆ దానం ఇస్తూ ఉంటే లేని వాళ్ళకి ఏదైనా మన చేతనైన అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, పుస్తకదానం కానీ, ఫీజుల దాన, లేబర్కి, పిల్లలు లేని వాళ్ళకి మనం చేతనైనంత ఉపకారం చేస్తూ, డబ్బున్న వాళ్ళు లగ్జరీలకే తగలేస్తుంది కదా, కానీ లేని వాళ్ళకి ఇంత ఉపకారం చేయట్లే. ఇంత అయ్యో ఏమండి నా పిల్లల చదువుకి నాకు ఫీజుల్లో ఎక్కడో ఎందుకు వాళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళకే వాళ్ళు సాయం చేయట్లే. ఏమండి మా అబ్బాయికి చదువు ఆగిపోతాం, ఎక్కడి నుంచి తేవాలి, నీకు జీతం ఇస్తున్నాం, ఇంకెంత మంచి చేత చూస్తున్నాం అంటున్నారే కానీ, అయ్యో అమ్మ పోని పట్టుకెళ్ళి 5,000 పిల్లల ఫీజు కట్టుకో, పోని పిల్లల బట్టలు కొను, పోని పుస్తకాలు కొని, అలాంటివి చేయరు. లగ్జరీలకు పెట్టమంటే లేదు లేదంటూనే లక్షలు తగలేసుకుంటున్నారు. అలా ఎందుకు? అదే లేనివాడి పడుతూ నువ్వు లగ్జరీ అనిపించు, వద్దని ఎవరు అనరు, నీ సుఖాలు అనిపించు. లేనివాడికి కూడా ఇంత పెట్టు, అన్నదానం చేయి, వస్త్రదానం చేయి, పుస్తక దానం చేయి. అలాంటి వల్ల కూడా మనకి దైవానుగ్రహం, దైవ బలం పెరుగుతుంది అని చెప్పడానికి అనేక రకాల. అదే ఇంకోటి కూడా సింహరాశి, మఖా నక్షత్రం సింహరాశి వాళ్ళు అయితే చిటికిన వేలికి కేటాయి, పిల్లుగన్ను రాయి పెట్టుకోవాలి. అలాగే ఉంగరం వేలికి కెంపు, రూబీ ధరించాలి, వాళ్ళకి ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి. అలాగే పుబ్బా నక్షత్రం సింహరాశి వాళ్ళు అయితే డైమండ్ చిటికిన వేలు పెట్టాలి. అలాగే ఉంగరం వేలికి కెంపు ధరించాలి, వాళ్ళకి ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి. అలాగే ఉత్తరా నక్షత్రం సింహరాశి వాళ్ళు అయితే ఉంగరం వేలికి కెంపు, చిటికిన వేలికి పచ్చ పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ఉత్తమమైన ఫలితాలు ఇస్తూ దైవానుగ్రహం, ఎంతసేపు దైవానుగ్రహం, మంచితనం. అందులో సింహరాశి అంటే అన్ని రాశుల్లోకి టాపు. సింహం అంటే సింహమే, అడవిలో సింహం రాజు జంతువులందరికీ. అలాగే ఈ సింహరాశి ఎక్కడున్నా అధికారంలోనే ఉంటారు, వాళ్ళపై చెయ్యే ఉంటుంది. అలా అని చెప్పి ఓవర్కి వెళ్ళొద్దు. అలా ఒక్కొక్కసారి బోల్తా కూడా పడతాం, డేంజర్లో పడుతూ ఉంటాం. సింహరాశి పవర్ కదా అని చెప్పేసి దూకుడు ప్రభావం తగ్గించుకోవాలి, అహంకారం తగ్గించుకోవాలి, దైవ బలాన్ని పెంచుకోవాలి. అవతల వ్యక్తిని ఆకట్టుకునేటట్టు అంటే మన మంచితనంతో వాళ్ళకి సహాయం చేస్తూ మనం ఆకట్టుకోవాలి. కానీ చెడ్డ పేరు తెచ్చుకోవడానికి వీళ్ళు ఒప్పుకోరు. మ్యాక్సిమం సింహరాశి వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకోవడం, స్వశక్తి మీదే పైకి వస్తారు, సొంత కృషి మీదే పైకి వస్తారు. ఆడైనా మొగైనా సొంతంగానే బతకాలంటారు. ఏకగ్రంగా తల్లిదండ్రులు ఆశించరు, అత్తారాధ ఆశించరు. వీళ్ళు ఏకగ్రీవ పోరాడతారు. 10 మందికి వీళ్ళు సహాయం చేసే చెయ్యే కానీ ఇంకో రకమైన చెయ్య కాదని చెప్పడానికి ఆస్కారం ఉంది. మనం కూడా దైవ బలాన్ని పెంచుకుంటూ పోవాలని విన్నపించుకుంటూ సింహరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి.